ఉండదు. అందుకనే పేతురు అంటాడు, అయ్యా నన్ను బాగుగా కడిగయ్యా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను బాగుగా కడుగు. పాదాలు మాత్రమే కాదు సుమి, తలంపులు కడుగు, ఆలోచనలు కడుగు, వినికిడిని కడుగు, పెదాలను కడుగు, సమస్తమును కడుగు. అందుకనే పేతురు సమస్తము కడగమన్నాడు కనుకనే అపోస్తలందరికంటే కూడా ప్రథముడుగా ఉన్నాడు, గొప్పవాడిగా ఉన్నాడు. సిగ్గుపడకూడదు. ఇక్కడ నన్ను కడుగు అని అందరి ఎదురు నువ్వు ఒప్పుకో. ఇప్పుడు పేతురు అందరి ఎదురుగా ఒప్పుకున్నాడు, చాటుకు ఒప్పుకున్నాడండి. మరి ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేయండి రా బాబు మీ పాపాలు ఒప్పుకోండి అంటే, అమ్మో ఏమనుకుంటారో, నా విషయం ఇంకెక్కడ తెలిసిపోద్దు. ఏంటి తెలిసేది? ఒకవేళ నువ్వు ఒప్పుకున్నప్పుడు ఎవరైనా నీ గురించి చెడ్డగా మాట్లాడారంటే నీకంటే 2 రెట్లు వాళ్ళ పాపము చేసిన వారని అర్థం. వాళ్ళకి 2 అంతల శిక్ష ఉంటుంది. నీ పాపం ఒప్పుకున్నావు, దేవుని దగ్గర విడిచిపెట్టుకో. పక్కన వాళ్ళు దీన్ని కామెంట్ చేసి, అమ్మో ఇంత పాపం, ఇంత తెల్లగా ఉంటుంది ఏమి, ఎంత మంచి బట్టలు వేసుకుంటుంది, ఇలాంటి పాపం ఉంది ఏమి అని అన్నారనుకో, నేను అంటాను ఆ మీద ఉన్న శిక్ష విధి ఎవరి మీదకి వస్తుంది?